వ్యూస్ అనేది రావట్లేదా? మామ ఈ వీడియో మీకోసమే, నీ కోసం మాత్రమే. హలో మామ, వెల్కమ్ టు సిద్ధు బంజారా యూట్యూబ్ ఛానల్. మామ, మీరు షార్ట్స్ ఎంతో కష్టంగా వీడియోస్ తీసి షార్ట్స్ తీసి ఎంతో కష్టంగా అప్లోడ్ చేసినా కూడా మీకు వ్యూస్ అనేది రావట్లేదా? సో మొత్తానికి మామ, మీకు వీడియోస్లో షార్ట్స్లో వ్యూస్ రావాలంటే నేను అప్లోడ్ చేసే విధానం అనేది మీకు చూపిస్తా. ఇలా అప్లోడ్ చేసిరనుకో మిలియన్లు కుప్పలుగా వ్యూస్ అనేది వస్తాయి మామ. అసలు నేను చెప్పేది ఏంటంటే, నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా తెలియదు ఈ టిప్స్ అనేది. నాకు ఇప్పుడు తెలుసు కాబట్టి నేను మీతో కూడా చెప్తున్నా. ఏ యూట్యూబర్ అనేది షేర్ చేసుకునే విషయం నేను మీతో చెప్తున్నా. మామ, మొత్తానికి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. మామ, స్కిప్ చేయకుండా చూడు, వీడియో అనేది చాలా మంచిగా అర్థం చూసుకుంటా. ఓకే మామ. సో మొత్తానికి మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మామ, ముందుగా అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లోకి అయితే వెళ్దాం. సో అట్లానే యూట్యూబ్లోకి వెళ్ళాక ఇలా 4 సైడ్లు ఇట్లా 4 సైడ్ ఉన్న వీడియోలు మీ దాంట్లో కూడా రావాలంటే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ప్లస్ ఐకాన్లో క్లిక్ చేయాలి. అప్లోడ్ అనేది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తున్నా. సో మొత్తానికి ఇక మనకి వీడియో అనేది ఉంది కదా, సో మొత్తానికి వీడియోని అనేది ఇలా పెట్టుకోవాలి. సో మొత్తానికి వీడియోని ఇట్లా అప్లోడింగ్ చేయడానికి అయితే పెడుతున్నా అన్నట్టు షార్ట్ అనేది. మామ, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, హ్యాష్ ట్యాగ్స్ అనేది టైటిల్లో మాత్రం ఇవ్వకు, డిస్క్రిప్షన్ లో ఇవిడైతే నేర్చుకో. నేను చూపిస్తా అసలు ఎలా ఉంటుంది అనేది. అట్లనే వీడియోని ఇట్లయితే చేసుకోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనేది దీంట్లో మన అనేది యూట్యూబ్ టూల్స్ యూజ్ చేసుకొని ఫాంట్స్ అనేది పెట్టాలి. నేను దేని గురించి పెడుతున్నా అంటే, మై హార్ట్ ఈస్ మై బ్రదర్స్ అని. మై బ్రదర్ పెట్టిన తర్వాత మంచి టూల్స్ అనేది యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకున్న తర్వాత దాన్ని మనం మంచిగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలా. దాని తర్వాత అట్లనే నెక్స్ట్ మీద అయితే కొట్టేయాలా. సో అట్లానే మనకి ఇక్కడ ఫ్రేమ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలా. ఇప్పుడు అప్లోడ్ చేసినాం కదా, కొంచెం ప్రాసెసింగ్ లో పడుతుంది అన్నట్టు. సో అట్లనే ఇప్పుడు ఫ్రేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నట్టు. మంచిగా ఒక ఫ్రేమ్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు సెలెక్ట్ అయితే చేసుకున్నాం. ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇట్లా ఉందా, ఇక్కడ ఇప్పుడు ఏం టైటిల్ అనేది ఏమి ఇవ్వకు. ఇలా ప్రైవేట్ ఉంటే పబ్లిక్ అన్లిస్ట్ లో పెట్టేసినావా, ఇక మొత్తానికి ఇది అట్లనే ఉంచి అప్లోడ్ చేసేయి మామ. అట్లనే ఇప్పుడైతే మన వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. ఇక్కడ కనబడుతుంది కదా, అప్లోడింగ్ టు యువర్ వీడియో అని ఉంది కదా. సో మన వీడియో అనేది ఇప్పుడైతే అప్లోడ్ అవుతుంది అన్నట్టు. సో ఒక 5 minutes వెయిట్ చేయాలా. మామ, ఇక అట్లనే మన వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ప్రాసెసింగ్ లో అయితే ఉన్నది. ప్రాసెస్డ్ లా 100 అయితే అయిపోయింది. మొత్తానికి అప్లోడ్ కూడా అయిపోయింది. చూడండి, రెడీ టు వాచ్ అని. ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళిపోయిన తర్వాత వైటీ స్టూడియోలోకి అయితే వెళ్ళాలి. వైటీ స్టూడియో
వైటీలోకి వెళ్ళిన తర్వాత ఇది నా పాత అకౌంట్ అన్నట్టు. నా ఛానల్ అనేది ఇప్పుడు చూపిస్తలేదు, వేరే ఫోన్ లో లాగిన్, నాది ల్యాప్టాప్ లో లాగిన్ ఉన్నది అన్నట్టు నా ఛానల్. సో మీకోసం రికార్డింగ్ చేయడానికి ఫోన్ లోకి అయితే చూపిస్తున్నా. సో మామ ఇక అట్లనే మనం కంటెంట్ మీద అయితే క్లిక్ చేయాలా. కంటెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి వీడియో అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడు అన్లిస్ట్ లా. సో అడైతే ప్రెస్ చేయాలా. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ పెన్సిల్ ఐకాన్ అయితే క్లిక్ చేయాలా. సో మామ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇదంతా కట్ చేసేసి నాకు మంచిగా టైటిల్ అనేది ఇవ్వాలా. మై బ్రదర్ అని పెట్టాలా. మై బ్రదర్ ఈజ్ మై హార్ట్ అని పెట్టిన తర్వాత కొంచెం ఎమోజీలు ఏదైనా అట్రాక్టివ్ గా మంచిది పెట్టుకోవాలా. సో పెట్టుకున్న తర్వాత 2-3 డాగ్స్ అనేది పెట్టుకోవాలి, కొంచెం అట్రాక్టివ్ గా కనబడుతుంది. సో మామ అట్లానే మనం దీన్ని అనేది కాపీ చేసుకోవాలా. ఇట్లా ప్రెస్ చేసి ఇక్కడ దాకా చేసినాం అనుకో కాపీ అయిపోతుంది. ఇట్లా వేసిన తర్వాత లైన్ వస్తుంది, కాపీ అంటే కాపీ అయిపోతాయి. ఇప్పుడు డిస్క్రిప్షన్ లో పోయినాక పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసేసినాం కదా. సో మొత్తానికి మామ ఇప్పుడు మనం దీంట్లో కీవర్డ్స్ అనేది ఇవ్వాలా. కీవర్డ్స్ అనేది ఎలా ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రోమ్ లోకి అయితే వెళ్ళాలా. క్రోమ్ బ్రౌజర్ లా వెళ్ళిన తర్వాత SEO స్టూడియో టూల్స్ ఇక్కడ కనబడుతుంది చూడండి. SEO స్టూడియో టూల్స్ అని కొట్టాలా. దాని తర్వాత ఇట్లా వెళ్ళిన తర్వాత సో మొత్తానికి నీ టైటిల్ ఏందో టైప్ చేయాలా. మై బ్రదర్ ఈజ్ మై హార్ట్ అని పెట్టాలా. మై బ్రదర్ ఈజ్ మై హార్ట్. నాకు అసలు వీడియో లేదు, ఏది లేదు, కాబట్టి మీకోసం చూపిస్తున్నా అంతే. ఓకే మై హార్ట్ ఇప్పుడు ప్రెస్ చేసిన తర్వాత జనరేట్ మీద అయితే కొట్టేయాల. ఇక్కడ వస్తుంది చూడండి, మై బ్రదర్ ఈస్ మై హార్ట్. మై బ్రదర్ ఈస్ మై హార్ట్ స్టేటస్. ఇక్కడ ఇది నచ్చింది నాకు. ఇక్కడ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని కాపీ టాక్స్. కాపీ అనేది ఇక్కడ అయిపోయింది కదా. సో మొత్తాన్ని కాపీ అయిన తర్వాత బయటకైతే వచ్చేయాలి. ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మామ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన తర్వాత హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇవ్వాల. హ్యాష్ ఇది మాత్రం చాలా ముఖ్యం మామ, ఇది మాత్రం పక్కా ఇవ్వాల. యూట్యూబ్ షార్ట్స్. ఇంకోటి హ్యాష్ వైటీ షార్ట్స్. ఇట్లా పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చేసి ట్రెండింగ్. ఇక్కడ రాలేదు చూడండి, ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఇక్కడ గ్యాప్ రాకుండా చూసుకోవాలా. సో మొత్తానికి ఇప్పుడు అంతే. ఇప్పుడు ఎక్కువ ఇస్తే కూడా బాగోదు. సో మొత్తం జాతర ఉంటుంది ఎక్కువ ఇస్తున్నాం అనుకో. మళ్ళా ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న కీవర్డ్స్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలా. మళ్ళా ఇప్పుడు ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్, ట్రెండింగ్ ట్యాగ్స్ పెట్టేసినామా. ఇక్కడ గ్యాప్ వచ్చింది చూడు, అందుకే ఇక్కడ హ్యాష్ ట్యాగ్ రాలే, ఇప్పుడు వచ్చింది చూడండి. ఓకేనా. ఇలా పెట్టిన తర్వాత పెడతారా. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చా డిస్క్రిప్షన్ నుంచి. మళ్ళీ ఇప్పుడు మనం అప్లోడ్ చేయాలనుకుంటే పబ్లిక్ లో అనేది పెట్టుకోవాలా. లేదు నీకు రిలేటెడ్ వీడియో ఏదైతే ఉందో, ఇప్పుడు రిలేటెడ్ వీడియో దీనికైనా వస్తలేదు రిలేటెడ్ వీడియో. ఇప్పుడు మీదికి కొత్త ఛానల్ ఉందంటే రిలేటెడ్ వీడియో రావాలంటే అసలు దాని గురించి వేరే వీడియో అనేది చేస్తా. సో రిలేటెడ్ వీడియో ఎలా రావాలో కామెంట్ చేయండి, అలా ఎలా రావాలో చెప్పాలంటే కామెంట్ చేయండి. సో మొత్తాన్ని మనం ట్యాగ్స్ లోకి అయితే వెళ్ళిపోవాలి. ట్యాగ్స్ లోకి వెళ్ళి మై బ్రదర్ ఈస్ మై హార్ట్ అని ఉంది కదా. సో మై బ్రదర్ బాండ్ అని పెట్టుకోవాలా. బ్రదర్ బాండ్. సో ట్యాగ్ ఒక ట్యాగ్ అయిపోయింది. మళ్ళా వైటీ షార్ట్స్, యూట్యూబ్ షార్ట్ వీడియో ఖతం. ఇట్లా అయిపోయిందా. ఇంకేం ట్యాగ్స్ ఇవ్వాలా. ఇప్పుడు వైరల్ షార్ట్ అట్లా ఇచ్చిన తర్వాత ట్యాగ్స్ అనేది ఇస్తాం కదా. ట్యాగ్స్ కూడా ఇచ్చేసినాం. ఇప్పుడు డిస్క్రిప్షన్ లో టైటిల్ అవన్నీ అయితే చేసేసినాం కదా మామ. ఇట్లా వీడియో అనేది అప్లోడ్ చేసేసినాం అనుకో. ఇప్పుడు సేవ్ చేసేయాల.
ఇది నేను అన్లిస్ట్లో పెట్టినా మామ. ఎందుకంటే ఇప్పుడు మీకు వీడియో కావాలనుకుంటే ఇప్పుడు మీరు బయటకు అనేది పబ్లిక్ అనేది చేసుకోవాలా. ఇప్పుడు నేను ఈ వీడియో అనేది మీకోసం చూపిస్తున్నా కాబట్టి అట్లుంది. లేదంటే రేపు అయినా ఎల్లుండైనా చేయాలనుకుంటే ఇక్కడ టైమ్స్ అనేది సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఇగో మండే ఫిబ్రవరి 3 ఇప్పుడు 4కి పెట్టవచ్చు, 5కి పెట్టవచ్చు. ఇది ఓకే చేసిన తర్వాత ఇగో మార్చ్లో వస్తుంది. ఎప్పుడంటే అప్పుడు షెడ్యూల్లో పెట్టుకోవచ్చు అన్నట్టు. సో అట్లా మామ. సో ఇట్లా వీడియోస్ మీరు అప్లోడ్ చేసి చూడండి. ఒకవేళ వైరల్ కాకపోతే నన్ను అడగండి, 100% గ్యారంటీ ఇస్తా ఇట్లా పక్కా వైరల్ అవుతాయి మామ. సో మామ, నువ్వు ఈ వీడియో ఇప్పటి వరకు చూసుంటే ఈ వీడియో నీకు చాలా బాగా అర్థమైందని నేను అనుకుంటున్నా మామ. మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేసుకో, లైక్ కొట్టు. సో మొత్తానికి మనం పెట్టే వీడియోలు నీకు రావాలంటే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆన్లో అయితే ఉంచు. ఓకే, బాయ్ బాయ్, టాటా.